తనుజ వైపు నుంచి మాట్లాడితే ఆ అమ్మాయి చెప్పిందంత హార్ట్ఫుల్ గా చెప్పింది, చాలా నీట్గా చెప్పింది. అది ఎగ్జాక్ట్లీ ట్రూ. ఎందుకంటే థర్డ్ వీక్ దాకా వాళ్ళు చాలా క్లోజ్ గా, చాలా ఫ్రెండ్స్ లాగా ఉన్నారు, చాలా బెస్ట్ ఫ్రెండ్స్ లాగే ఉన్నారు. అంటే ఇంకా తనుజ అంటే ఇమాన్యుయల్, ఇమాన్యుయల్ అంటే తనుజ అన్నట్టే ఉన్నారు. ఎప్పుడైతే ఇమాన్యుయల్ కి సంజన గారు క్లోజ్ అయ్యారో ఈ కనెక్షన్ లూజ్ అయిపోయింది, బ్రేక్ అయిపోయింది అనమాట. అంతలా వర్కౌట్ అవ్వట్లా. సో అప్పుడు నుంచి తనుజ తనకి దూరంగా ఉండటం, తనతో అంతగా ర్యాపో లేకుండా ఉండటం ఇవన్నీ చేసింది. బట్ స్టిల్ ఎప్పుడు వీకెండ్ వచ్చినా ఇమాన్యుయల్ వెళ్ళి తనుజాకే ఏదో ఒకటి మాట్లాడతాడు, తనుజా గురించే మాట్లాడతాడు. అది తనుజాకి నచ్చలేదు, విచ్ ఈస్ వెరీ వెరీ ట్రూ. అది చాలా కరెక్ట్. ఎందుకంటే ప్రతి వీకెండ్ లో తనకి కనెక్షన్ లేకపోయినా తన దగ్గరకు వెళ్ళి మాట్లాడి, తన గురించి మాట్లాడి, తన గురించి ఒక కొంచెం పాజిటివ్ చెప్పి, లేదా తన గురించి నెగిటివ్ చెప్పి ఇవన్నీ చేస్తుంటే అసలు తిరిగి నా గురించి ఏం తెలుసు అని ఇవన్నీ చెప్తున్నాడు, నాతో ఏమైనా ర్యాపో ఉందా, నాతో ఏమైనా క్లోజ్ గా మాట్లాడా, నాతో ఏమైనా జరిగిందా అని చెప్పేసి ఒక అర్థం ఉంది ఆ అమ్మాయి మాట్లాడిన మాటల్లో. ఇప్పుడు ఇమాన్యుయల్ గురించి మాట్లాడదాం. అసలు ఇమాన్యుయల్ చేసిన దాంట్లో ఒక చిన్న మిస్టేక్ ఏంటి అంటే అసలు ఆ అమ్మాయి పేరు తీసుకొని రావటం. ఎందుకంటే ఆ అమ్మాయి మాట్లాడితే అసలు నువ్వు నా ఫ్రెండ్ కాదు, నాకు సపోర్ట్ చేయట్లేదు, నాకు ఇది అది ఇది అన్నప్పుడు అసలు తన గురించి మాట్లాడడం వేస్ట్. ఎందుకంటే నువ్వే లేపుతున్నావు తనుజాని. ఆ కామెడీ ట్రాక్ పెట్టి, నానా ఏదో ఉంది కదా సీరియల్ డ్రామా, అది పెట్టి, ఎన్ని పెట్టి నువ్వే లేపావు తనుజాని ఎంత హైట్ కి ఆ కామెడీ ట్రాక్ లో తీసుకొచ్చి.